Dear students, I am Suryakala Kumari, lecturer in botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavinanna University, Rajahmundry. Today, we discussing topic is the second year, third semester syllabus, paper 3, plant taxonomy and embryology. Second year botany, third semester, plant taxonomy and embryology. In that, we are already discussed the first unit topic, introduction to plant taxonomy, and second unit, classification. Now we discussing unit is the third unit, systematic taxonomy 1. సిస్టమేటిక్ టాక్సానమీ 1 లోపల మనము ఒక 5 ఫ్యామిలీస్ని డిస్కస్ చేస్తాం. అందులో ముఖ్యమైనటువంటి ఫ్యామిలీస్ ఏంటంటే అనోనేసి, ఫ్యాబేసి, రూటేసి, కుకుర్బిటేసి అండ్ ఏపిఏసి. దీస్ ఆర్ ద 5 ఫ్యామిలీస్. ఆ ఫ్యామిలీస్ యొక్క సిస్టమేటిక్ పొజిషన్ గురించి, అలాగే వెజిటేటివ్ అండ్ ఫ్లోరల్ క్యారెక్టర్స్ గురించి, వాటి యొక్క ఎకనామిక్ ఇంపార్టెన్స్, అంటే ఫ్యామిలీస్, సిస్టమేటిక్ స్టడీ అండ్ వెజిటేటివ్ క్యారెక్టర్స్ అండ్ ఫ్లోరల్ క్యారెక్టర్స్, ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. దీస్ ఆర్ ఆల్ స్టడీడ్ ఇన్ ఈచ్ వన్ ఫ్యామిలీ. అనోనేసి, ఫ్యాబేసి, రూటేసి, cucurbitaceae, apiaceae. In that, now we discussing topic is the Anonaceae family. Is the Anonaceae family. Anona squamosa పేరు వినే ఉంటారు కదా, కస్టర్డ్ యాపిల్ అని చెప్పేసి. దాని యొక్క క్లాసిఫికేషన్ Anonaceae family. What is the position in the classification? In that class, according to Bentham and Hooker classification, we studied in this chapter. Class dicotyledons అంటే తరగతి అంటాం, ద్విదళ బీజాలు అనేటివి. డైకాట్లిడన్స్ ఇట్ మీన్స్ 2 కాట్లిడన్ కంటైనింగ్ ప్లాంట్స్ అని అర్థం వస్తుంది. అంటే సబ్ క్లాస్ ఉపతరగతి పాలీపెటాలే, సిరీస్ థలామిఫ్లోరే, ఆర్డర్ రానేల్స్, ఫ్యామిలీ అనోనేసి. రానేల్స్ is the first order of the Bentham and Hooker classification. అంటే బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్స్లో మనకి స్టార్ట్ అయ్యేటటువంటి ఆర్డర్స్లో ఫస్ట్ ఆర్డర్ రానెల్స్. ఆ రానెల్స్లో ఉండేటటువంటి అనోనేసి ఫ్యామిలీ గురించి నౌ వీఆర్ డిస్కసింగ్ దస్ హియర్. అంటే మనకు పొజిషన్ అంటే ఈ అనోనేసి ఫ్యామిలీ అనేటటువంటిది ఉంది కదా, అంటే దాని కుటుంబానికి సంబంధించినటువంటి మొక్కలన్నింటినీ కూడా దట్ కెన్ పుట్ ఇన్ ద డైకాట్లిడన్ క్లాస్ అండ్ సబ్ క్లాస్ పాలీపెటాలే, సిరీస్ థలామిఫ్లోరే, ఆర్డర్ రానెల్స్. వాట్ ఈస్ ద క్యారెక్టర్స్ అన్నప్పుడు మనం నెక్స్ట్ ఫర్దర్గా డిస్కస్ చేసేటప్పుడు ఈచ్ వన్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మీకు అనోనేసి ఫ్యామిలీ ఈజ్ కామన్లీ కాల్డ్ యాజ్ కస్టర్డ్ యాపిల్ ఫ్యామిలీ. అంటే సీతాఫలాల కుటుంబం అని చెప్పేసి చెప్పొచ్చు. అనోనేసి ఫ్యామిలీని కస్టర్డ్ యాపిల్ ఫ్యామిలీ అంటారు. అనోనేసి హ్యావ్ అబౌట్ 112 జెనరా అండ్ 2150 స్పీసీస్. ఈ ఫ్యామిలీ లోపల ఇంక్లూడెడ్ ద 112 జెనరా, అంటే 112 జెనరా. ఇన్ దట్ 112 జెనరా 2150 స్పీసీస్ ఆర్ ఇంక్లూడెడ్. దీస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ట్రోపికల్ రీజియన్స్. ఎక్కువగా మనకి ట్రోపికల్ రీజియన్స్ లోపల అంటే ఉష్ణ మండలాలు అంటాము, ఆ ప్రాంతాల్లో ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి, అంటే విస్తరించి ఉండడం. In India, the family is represented by about 26 genera and 129 species. మన భారతదేశం లోపల
నియర్ ఆఫ్ 26 జెనరా, అనోనేసి ఫ్యామిలీస్ నుంచి 26 జెనరా, ఇన్ దట్ 129 స్పీసీస్ ఆర్ ఇంక్లూడెడ్. అవి మనకి ఇక్కడ ఇండియా లోపల దొరికేటటువంటి స్పీసీస్ కింద చెప్తాం నెంబరు. ఇన్ ఆంధ్రప్రదేశ్ మీన్స్ combined with the Telangana. At that time, there are 13 species spread over 6 genera. అంటే తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు చెప్పినటువంటి నెంబర్ ఇది మీకు. ఇన్ ఆంధ్రప్రదేశ్ దెర్ ఆర్ 13 స్పీసీస్ స్ప్రెడ్ ఓవర్ 6 జెనరా. అంటే 6 ప్రజాతుల లోపల 13 జాతుల్ని ఇంక్లూడ్ చేసి ఉన్నటువంటిది. గట్టేరియా అంటే బట్టేరియా ఈజ్ ద లార్జెస్ట్ జీనస్ అంటే దట్ కెన్ ఇంక్లూడెడ్ 250 స్పీసీస్. గట్టేరియా ఈజ్ ద ఇంక్లూడెడ్ 250 స్పీసీస్. దాని లోపల 250 జాతులను ఇంక్లూడ్ చేయడం జరిగింది. అందువల్ల దిస్ ఈజ్ ద లార్జెస్ట్ జెనరా ఆఫ్ దిస్ ఫ్యామిలీ. అనోనా ఈజ్ ద టైప్ జీనస్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే హౌ టు పుట్ ద నేమ్ అనోనేసి అన్నప్పుడు దట్ ఈస్ ద బేసిక్ ఈజ్ ద అనోనా జీనస్. అంటే బేస్డ్ ఆన్ ద అనోనా జీనస్, దట్ ఈస్ ద టైప్ జీనస్ దట్ కెన్ గివ్ టు దిస్ ఫ్యామిలీ నేమ్ ఈజ్ ద అనోనేసి ఫ్యామిలీ. అంటే అనోనా అనే పేరుతోటి, అంటే అనోనా అనేటటువంటి ప్రజాతిని ఆధారంగా చేసుకుని దీనికి అనోనేసి ఫ్యామిలీ అని పెట్టడం జరిగిందనమాట. అంటే మోస్ట్ ఆఫ్ ద కస్టర్డ్ యాపిల్స్ సంబంధించినటువంటి, అంటే వాటికి సంబంధించి అనోనాకు సంబంధించినటువంటి మొక్కలు ఇందులో కనిపిస్తూ ఉంటాయి. సమ్ ఆఫ్ ఇంపార్టెంట్ ప్లాంట్స్, అంటే ఈ ఫ్యామిలీలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ప్లాంట్స్ని మీకు ఇంట్రడ్యూస్ చేయడం కోసం ఈ లిస్టు ఎక్స్పోజ్ చేసి చూపిస్తున్నాను. అంటే మనకి అనోనా మ్యూరికేటా, దిస్ ఈజ్ ద లక్ష్మణ ఫలం అంటారు. దీనికి ఎక్కువ స్పైన్స్ ఉంటాయి. అనోనా మ్యూరికేటా అనేటటువంటిది లక్ష్మణ ఫలము. నేను పెన్సిల్తో రాశాను కానీ మీకు ఇక్కడ కనిపించడం లేదండి. అలాగే అనోనా రెటిక్యులేటా, పక్కన లిన్ అని ఉంది కదా, సైంటిస్ట్ నేమ్ అండి, బొటనిస్ట్ హూ ఈజ్ ద ఐడెంటిఫైడ్ దట్ నేమ్ ఈజ్ గివెన్ బై దెమ్. మనం ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ లోపల స్టడీ చేసినప్పుడు డిస్కస్ చేసినప్పుడు వచ్చింది. అంటే ఇక్కడ మీకు ప్రూఫ్ అన్నమాట ఇది. అనోనా రెటిక్యులేటా, దిస్ ఇస్ ద రామాఫలం, కామన్ కస్టర్డ్ యాపిల్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. అదే అనోనా మ్యూరికేటా అయితే స్పైన్ కస్టర్డ్ యాపిల్ అని పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ అనోనా స్క్వామోజా, మనకు బాగా తెలిసినటువంటిది, అంటే ఈ సీజన్ లోపల మనకు దొరికేటటువంటిది కస్టర్డ్ యాపిల్, సీతాఫలము అంటాము. అనోనా స్క్వామోజా అది. మీకు రెటిక్యులేటా కూడా ఐడియా ఉంటుంది, అనోనా రెటిక్యులేటా, ఎందుకంటే రామాఫలము అని చెప్పేసి నున్నగా ఉంటుంది. అలాగే ఆర్టాబోట్రీస్ ఓరోటిస్మిసా, అంటే మనకి ఇది సంపెంగ అంటాం కదండి, తీగ సంపెంగ, అంటే మనకి గ్రీన్ కలర్ ఫ్లవర్స్ ఇస్తూ ఉంటుంది కదా సంపెంగ, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, అది ఆర్టాబోట్రీస్ ఓడోరెటిస్మా అనేటటువంటిది. అలాగే కెనాంగా ఒడోరేటా, దిస్ ఈజ్ ఆల్సో సంపెంగ, బట్ దిస్ ఈజ్ ద ట్రీ, లార్జ్ సైజ్ ఆఫ్ ట్రీ. ఇక్కడ మనకి ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి, సంపెంగలో ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇచ్చేటటువంటిది కెనాంగా ఒడోరేటా అనేటటువంటిది. అంటే ఆర్టాబోటిస్ ఈజ్ ద తీగ సంపెంగ, అంటే క్లైంబింగ్ ఎలాంగ్ అన్నాం. అదే కెనాంగా ఒడోరేటా ఈజ్ ద ఎలాంగ, దిస్ ఈజ్ ద ట్రీ. డెస్మోసస్ చైనెన్సిస్, ఇందులో ఉన్నటువంటి కొన్ని మొక్కలు మీకు మోనోడోరా మిరిస్టికా, అలాగే పాలియాల్ద లాంగిఫోలియా, మీకు ఇది ఐడియా ఉండుంటుంది, అశోక వృక్షం అంటారు. మనకి ఫ్లవర్స్ లోపల పెద్ద పెద్ద దండలు తయారు చేసినప్పుడు అందులో లీవ్స్ యూజ్ చేస్తారు కదా, కర్లీగా ఉంటాయి కొంచెం లీవ్స్, వేవి ఎడ్జ్తో కలిగి. పాలియాల్దే లాంగిఫోలియా, అశోక ట్రీస్, అంటే కోనికల్ షేప్లో ఉంటాయండి ఈ ట్రీసు. ఇవి మనకి అనోనేసి ఫ్యామిలీలో భాగంగా మనం చెప్పుకోవచ్చు.
దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఆఫ్ దిస్. అంటే మీకు ఇవి తెలియడం కోసం ఈ ఫ్యామిలీలో ఉన్నటువంటి మొక్కలు ఏంటి, వాటి క్యారెక్టర్స్ మనం చదువుకుంటాం కాబట్టి తెలియాలి కాబట్టి ప్లాంట్స్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ పర్పస్కి ఇవి అవసరం లేదు. మీరు హెర్బేరియం ప్రిపేర్ చేసుకుంటారు కదా, అప్పుడు అవసరం అవుతాయి. అందుకోసమని ఈ ఫ్యామిలీలో ఇంక్లూడ్ చేసినటువంటి ప్లాంట్స్ ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్పడం జరిగిందనమాట. అంటే మనకి కామన్గా దొరికేటటువంటిది అనోనా స్క్వామోజా, అనోనా రెటిక్యులేటా. అలాగే కెనానంగా ఓడోరేటా దొరుకుతుంది. ఆటాబోటిస్ ఓడోరేటిస్మాస్ అనేటటువంటిది కూడా దొరుకుతుంది. అలాగే పాలియాల్ది లాంగిఫోలియా. అంటే మనకు ఈ 5 ప్లాంట్స్ అనేటటువంటివి అవైలబుల్గా ఉన్నాయి. అంటే మన దరిదాపుల్లో కనిపించేటటువంటివి. నౌ వి డిస్కసింగ్ ద హ్యాబిటేట్. అంటే ఈ ఫ్యామిలీకి సంబంధించినటువంటి మొక్కలు ఏ రకమైనటువంటి మొక్కలు ఎక్కడ పెరుగుతాయి, ఎలా ఉంటాయి, వాట్ ఈస్ ద వెజిటేటివ్ క్యారెక్టర్స్, వాట్ ఈస్ ద ఫ్లోరల్ క్యారెక్టర్స్, వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, వాట్ ఈస్ ద ఎకనామిక్ ఇంపార్టెన్స్ అనే దాని గురించి స్టడీ చేస్తున్నాం. కాబట్టి మనం టోటల్ డేటా కావాలి. కాబట్టి ఫస్ట్ హ్యాబిటేట్ అంటే అవి ఆవాసం అంటారు. అంటే ఎక్కడ ఉంటాయి అంటే మీసోఫైటిక్ కండిషన్స్. మనకి ప్లాంట్స్ మీకు మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ అనేవి తెలుసుంటేనే మీకు ఈ మీనింగ్స్ అన్నీ అర్థం అవుతాయండి, లేకపోతే తెలియదు. మీకు ఆల్రెడీ ఇంతకుముందు సెకండ్ యూనిట్ చెప్పేటప్పుడే చెప్పాను. ఒకసారి మీరు మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ సంబంధించి ఇంటర్మీడియట్లో మీకు సిలబస్ ఉంది, దాన్ని ఒకసారి స్టడీ చేస్తే కానీ మీకు ఈ క్యారెక్టర్స్ అనేటివి అర్థం కాదు. అంటే ఇంటర్మీడియట్లో మార్ఫలాజికల్ క్యారెక్టర్స్, ఫ్లోరల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. అందువల్ల ఇక్కడ డిగ్రీలో మనం ఎక్స్ప్లెయిన్ చేయం, డైరెక్ట్ ఫ్యామిలీస్ గురించి స్టడీ చేసుకుంటాం. మీసోఫైటిక్ అంటే వాటర్లో పెరిగేటటువంటి వాటిని హైడ్రోఫైట్స్, ఎడారిలో ఉండేటటువంటి డిజర్ట్స్ రీజన్స్లో ఉండేటువంటి జీరోఫైట్స్ అంటాం. నార్మల్ కండిషన్స్లో పెరిగేటటువంటి వాటిని మీసోఫైట్స్ అంటాం. అంటే మ్యాక్సిమం నార్మల్ కండిషన్స్లో గ్రో అప్ అవుతాయి కాబట్టి దిస్ ఇస్ ద మీసోఫైటిక్ ప్లాంట్స్ అని చెప్పడం. నెక్స్ట్ హ్యాబిట్, ఆకృతి అంటారు. దీస్ ఆర్ ద పెరీనియల్ ట్రీస్. అంటే పెరీనియల్ ట్రీస్, కొన్ని పెరీనియల్ ట్రీస్ ఉన్నాయి. ఏంటి అంటే సంవత్సరాల తరబడి అలా చెట్ల రూపం లోపల ఉండిపోతూ ఉంటాయి. అంటే మనకి ఇయర్లీ వైస్ ఫ్లవరింగ్ అనేటటువంటిది వస్తూ ఉంటుందన్నమాట. పెరీనియల్ ట్రీస్ లోపల పాలియాల్దియా అండ్ కెనాంగా, అంటే మన అశోక వృక్షం అని చెప్పుకున్నాం కదా, పాలియాల్దియా అది చెప్పుకోవచ్చు. కెనాంగా చెట్టు సభ్యంగా అన్నాం, ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉండేటువంటి. అంటే దట్ ఈస్ ద పెరీనియల్ ట్రీస్. ఆ విధంగా చెప్పుకోవడం జరుగుతుంది. షర్బ్స్ అంటే పొదలు అంటాం. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్గా అనోనా. మనకున్నటువంటి అనోనా స్క్వామోజా అనేటటువంటిది బుషీగా ఉంటుంది. దాన్ని షర్బ్స్ కేటగిరీలో యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వుడీ క్లైంబర్స్. అంటే మన తీగ సంపెంగా ఉంది కదా, ఆటాబోట్రీస్ అనేటటువంటిది తీగ సంపెంగా. అంటే క్లైంబింగ్ ప్రాసెస్, అంటే దానిలో హుక్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ హుక్స్ సహాయంతో దట్ కెన్ అండర్గో ద క్లైంబింగ్ ప్రాసెస్. వుడీ క్లైంబర్స్ అంటాం ఆటాబోట్రీస్ సంబంధించి. అంటే గ్రీన్ కలర్ సంపెంగ పువ్వులు ఉండేటటువంటిది. నెక్స్ట్ వెజిటేటివ్ క్యారెక్టర్స్. మనం క్లాసిఫికేషన్ చెప్పుకునేటప్పుడే చెప్పాం. దీస్ ఆర్ ద డైకాటిలిడన్స్ అని చెప్పేసి. క్లాస్ ఇస్ ద డైకాటిలిడనే అని చెప్పేసి. ఇట్ మీన్స్ డైకాటిలిడన్స్ కంటైనింగ్ ద మ్యాక్సిమం ట్యాప్ రూట్ సిస్టమ్. వాట్ ఈస్ ద క్యారెక్టర్స్ ఆఫ్ డైకాటిలిడన్స్ అన్నప్పుడు మనకి రూట్ సిస్టమ్ లోపల ట్యాప్ రూట్ సిస్టమ్ అని చెప్తాం. వన్ ఆఫ్ ద క్యారెక్టర్ డైకాటిలిడన్కి సంబంధించి. అంటే ఇందులో మనకి రూటు అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనోనా స్క్వామోజానే గుర్తుపెట్టుకోండి. అంటే ఆ మొక్కను ఊహించుకున్నప్పుడు దాని యొక్క రూట్ ఏముంటుంది అన్నప్పుడు దట్ ఈస్ ద ట్యాప్ రూట్ సిస్టమ్, తల్లివేరు వ్యవస్థ అంటారు. అంటే ఒకటి మెయిన్గా ఉండేటటువంటి ఒక స్టాక్ లాంటిది ఉంటుంది. దాని నుంచి రూట్ హెయిర్స్ అనేటటువంటి బ్రాంచెస్ కింద ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ స్టెమ్ అంటే కాండం. ఏరియల్ అంటే భూమి పైభాగంలో ఉంటుంది. అబౌవ్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్.
ఎర్త్ పై భాగంలో ఉంటుంది కాబట్టి ఏరియల్ స్టెమ్ అంటాం. అంటే మనకి ఈ సీతాఫలం స్టెమ్ పైకి కనిపిస్తూ ఉంటుంది కదా, ఏరియల్ స్టెమ్. అట్ ది సేమ్ టైం ఎరెక్ట్ అంటే స్ట్రైట్, నిటారుగా ఉండడం. సీతాఫలం చెట్టు చూస్తే నిటారుగానే ఉంటుంది కదా, మనం సంపెంగ చెట్టు చూసినా కూడా, అంటే ఎల్లో కలర్ సంపెంగ చెట్టు, దట్ ఈస్ ద ఎరెక్ట్ ఇన్ కండిషన్. ఆర్ క్లైంబింగ్ విత్ హుక్స్ అంటే ఆట్రాబోటిస్ అనేటటువంటిది మన గ్రీన్ కలర్ సంపెంగ, దట్ ఈస్ క్లైంబ్ విత్ ద హుక్స్, కొక్కాలు అంటారు. దానికి ఆ హుక్ పై భాగంలోనే ఫ్లవర్ ఉంటుంది. ఆ కొక్కెము పైకి వేసుకున్నప్పుడు, అంటే మనం లంగర్ వేసి ఎలాగా లాగుతామో అలాగే ఆ హుక్ సహాయంతో దట్ కెన్ క్లైంబింగ్, ఆట్రాబోటిస్ అనేటటువంటిది ఆ విధంగా పైకి ఎగబ్రాకుతూ ఉంటుంది అన్నమాట, ఎక్కుతూ ఉంటుంది. నెక్స్ట్ బ్రాంచ్డ్ స్టెమ్. యూ కెన్ అబ్జర్వ్ దట్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఆర్ ప్రజెంట్ దేర్. గ్లాబ్రస్ మీన్స్ హెయిర్స్ ఆర్ ఆబ్సెంట్. అంటే స్టెమ్ పై భాగం లోపల సర్ఫేస్ ఆఫ్ ద స్టెమ్ దే డు నాట్ షోస్ ద హెయిర్స్, దట్ కండిషన్ ఈజ్ కాల్డ్ గ్లాబ్రస్. బ్రాంచింగ్, the branching due to modification of apical bud into the inflorescence. అంటే ఇక్కడ మనకి ఆట్రాబోటిస్ లోపల స్పెషల్ క్యారెక్టర్ అన్నమాట. దిస్ ఇస్ ద క్లైంబర్ ప్లాంట్. దీనిలో ఉండేటటువంటి స్టెమ్ లోపల ఉండేటటువంటి ఎపికల్ బర్డ్, అంటే టిప్ ఆఫ్ ద స్టెమ్, ఆ భాగంలో ఉండేటటువంటి బర్డ్ని ఎపికల్ బర్డ్ అంటాము. ఆ ఎపికల్ బోర్డ్ అనేటటువంటిది దట్ ఈస్ మాడిఫైడ్ ఇన్ టు ద ఇన్ఫ్లోరెసెన్స్, అంటే ఫ్లవరింగ్గా మారిపోతుంది అనమాట. అంటే మనకు వచ్చేటటువంటి ఫ్లవర్స్ ఎక్కడి నుంచి ఏర్పడుతున్నాయంటే దట్ ఈస్ ద మాడిఫికేషన్ ఆఫ్ ద ఎపికల్ బోర్డ్. అంటే బ్రాంచ్ యొక్క ఎపికల్ బోర్డ్ అనేటటువంటి దట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు ద ఇన్ఫ్లోరెసెన్స్, దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద ఓన్లీ ఆట్రాబోటిస్. అంటే గ్రీన్ కలర్ సంపెంగ, దానిలో మాత్రమే జరిగేటటువంటి కండిషన్ గురించి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ లీఫ్. లీఫ్ ఈజ్ ద సింపుల్ ఎక్స్టిప్యులేట్, అంటే స్టిప్యూల్ మీన్స్ నియర్ ఆఫ్ ద లీఫ్. ఇదిగోండి, దిస్ ఈజ్ ద ట్విగ్. సీతాఫలం యొక్క అంటే కస్టర్డ్ యాపిల్ యొక్క ట్విగ్ ఇది. ఈ లీఫ్ దగ్గర ఎలాంటి కన్స్ట్రక్షన్స్ లేవు మనకి. ఇక్కడ హెయిర్ లాగానో లేకపోతే ఇంకా ఏదైనా కన్స్ట్రక్షన్స్ ఉంటే దట్ ఈస్ ద స్టిప్యులేట్ అంటాం. ఇక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్స్ లేవు కాబట్టి దట్ ఈస్ ద ఎక్స్టిప్యులేట్ అని చెప్పడం అన్నమాట. అంటే పత్రపుచ్చాలు అని చెప్పొచ్చు. లీఫ్ అనేది సింపుల్గా ఉంటుంది, అంటే సింగిల్ లీఫ్ ఒకటి సింపుల్గా ఉంది, ఎలాంటి అరేంజ్మెంట్స్ లేకుండా. దట్ ఈస్ ద లీఫ్ ఈజ్ ద సింపుల్ ఎక్స్టిప్యులేట్, దేర్ ఈజ్ నో స్టిప్యూల్. Petiolate, the leaf containing the very small size of stalk. Stalk containing leaf, leaf lamina containing the very small size of stalk like structure that is used for the attachment of the stem part. That part is called petiole. Here petiole is present. Alternate with distichous arrangement. అంటే ఆల్టర్నేట్లో ప్రజెంట్ అయి ఉన్నాయి. అంటే ఒక లీఫ్ ఈ పక్క ఉంటే ఒక లీఫ్ ఆ పక్క ఉంది, ఆపోజిట్లో లేవు. అంటే కింద ఒకటి పైన ఒకటిగా, అటొకటి ఇటొకటి, అంటే ఏకాంతరం అంటాం. దీస్ ఆర్ ద ప్రజెంట్ ఇన్ ద ఆల్టర్నేట్ మేనర్. వన్ అబౌవ్ ద అనదర్ వన్ ఈజ్ ప్రజెంట్, దే ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఆల్టర్నేటివ్ మేనర్. సీ హియర్, ఫస్ట్ లీఫ్ ఈజ్ ద ఇట్స్ దిస్ సైడ్, అదర్ లీఫ్ ఈజ్ ద దట్ సైడ్. ఇన్ దిస్ వే అప్ టు టాప్, అప్పటి వరకు కూడా ఆ విధంగా ప్రజెంట్ అయి ఉన్నాయి మనకి ఇక్కడ. అంటే ఆల్టర్నేట్ అంటే గ్యాప్ కూడా ఉంది. లీఫ్ లామినా లాన్సియోలేట్. అంటే లాన్సియోలేట్ అంటే మనకి ఇక్కడ ఓడి కలిసిపోయిందండి. లాన్సియోలేట్, CEOLATE, లాన్సియోలేట్. అంటే మనకి పొడవుగా ఉంటాయి లీవ్స్ అనేటటువంటివి. మీకు పాలియాల్దియా అశోక వృక్షం చూసినట్లయితే దాని లోపల లీవ్స్ అనేటటువంటివి చాలా పొడవుగా ఉంటాయి.
ఇందులో కూడా పొడవుగా ఉంటాయి. కాకపోతే కంపేరింగ్ విత్ ఇంకా పోల్చుకున్నప్పుడు పాలియాల్దియా లోపల దట్ కెన్ హ్యావింగ్ ద వెరీ లెంతీ స్కేలీ టైప్. అంటే స్కేల్ మన పొడవుగా ఎలా ఉంటుంది అలాగే స్కేల్ టైప్లో పొడవుగా ఉంటుంది అనమాట. లాన్సియోలేట్. ఓవెట్ అంటే షేప్ ఆఫ్ ద లీఫ్. మనకి మీరు ఒకసారి ఈ చాప్టర్ వినేటప్పుడు ఈ అనోనేసి ఫ్యామిలీకి సంబంధించినటువంటి క్యారెక్టర్స్ వినేటప్పుడు పైన చెప్పినటువంటి ప్లాంట్స్ మీకు అవైలబుల్గా ఉంటే ఆ ప్లాంట్స్ యొక్క ట్విగ్స్ని పక్కన పెట్టుకోండి విత్ ఫ్లవర్. ప్లాంట్స్ యొక్క ట్విగ్స్ని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకుంటే మీకు ఇంకా బాగా క్యారెక్టర్స్ మేము చెప్పేటటువంటివి అందులో ఉన్నాయా లేదనే విషయం తెలుస్తుంది. అంటే మనకి అనోనాస్ క్వామోజా అంటే సీతాఫలం లోపల ఉండేటటువంటి లీఫ్ ఓవెల్ షేప్లో, దాని యొక్క లీఫ్ యొక్క షేపు ఓవెల్ షేప్లో ఉంటుందన్నమాట. నియర్ ఆఫ్ ఓవెల్ షేప్. సమ్ ఆఫ్ అబోవేట్ కొంచెం ఎలాంగేటెడ్గా ఉండి అబోవేట్గా కూడా ఉండొచ్చు. అంటే అనోనస్ క్వామోజాలో మాత్రం ఓవెట్గా ప్రజెంట్ అయి ఉంటుంది. మార్జిన్ ఎంటైర్ అంటే ఎలాంటి అరేంజ్మెంట్స్ లేకుండా మార్జిన్ అనేటటువంటిది ప్లెయిన్ అంటే ఎడ్జ్ అనేటటువంటిది స్మూత్గా ఉంటుంది. ఎడ్జ్ లీఫ్ యొక్క ఎడ్జ్ అనేటటువంటిది స్మూత్గా ఉండడం అనమాట. దిస్ ఇస్ ద ఎంటైర్. మీరు అనోనస్ క్వామోజా లీఫ్ని పక్కన పెట్టుకుని చూస్తే యూ కెన్ అండర్స్టూడ్. నెక్స్ట్ వేవీ. వేవీ టైప్ ఆఫ్ లీఫ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద పాలియాల్దియా. పాలియాల్దియా లోపల మనకి వేవీ కండిషన్స్ లోపల అంటే అలమాదిరిగా ఇలా కర్వీ నేచర్ అనేటటువంటిది మనకి కనిపిస్తూ ఉంటుంది. పాలియాల్దియా లోపల వేవీ అంటే లీఫ్ యొక్క ఎడ్జ్ భాగం వేవీగా ఉంటుందన్నమాట. ఎపెక్స్ ఎక్యూట్ ఆర్ ఎక్యూమినేట్ అంటే టిప్ భాగము నార్మల్గా ఈ విధంగా ఉండడాన్ని ఎక్యూట్ కింద చెప్తూ ఉంటాము. అంటే మరీ సన్నగా పొడుచుకున్నట్టుగా ఉండదు, అలాగని మొండిగా ఉండదు. అందువల్ల ఎక్యూట్ టైప్ ఆర్ ఎక్యూమినేట్ టైప్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. టెక్చర్ స్మూత్ అంటే సీతాఫలంలో చూస్తే కస్టర్డ్ యాపిల్ యొక్క ప్లాంట్ యొక్క లీఫ్ చూస్తే దట్ ఈస్ ద స్మూత్ ఇన్ కండిషన్. మామూలుగా సాఫ్ట్గానే ఉంటుంది. అదే లెదరీ విత్ పిన్నెట్ రెటిక్యులేట్ వినేషన్ అంటే లెదరీ మీన్స్ మనకి ఈ పాలియాల్దియా ప్లాంట్ యొక్క లీఫ్ చూస్తే పాలియాల్దియా ప్లాంట్ యొక్క అశోక వృక్షం అంటున్నాం కదా, దాని యొక్క లీఫ్ చూస్తే దట్ ఈస్ ద లెదరీ ఇన్ కండిషన్. కొంచెం షైనింగ్ అనేటటువంటిది ఉంటుంది. అంటే ఓవర్ లెదరీగా ఉండదు, అలాగని స్మూత్నెస్ ఉండదు. సమ్ ఆఫ్ ఈజ్ ద షైనింగ్ ఇన్ కండిషన్స్. విత్ పిన్నెట్ రెటిక్యులేట్ వినేషన్ అంటే దిస్ ఈస్ ద డైకాట్ ప్లాంట్స్. ద లీవ్స్ కంటైనింగ్ ద రెటిక్యులేట్ వినేషన్. డైకాట్ ప్లాంట్స్ లోపల మ్యాక్సిమం రెటిక్యులేట్ వినేషన్ అనేటటువంటిది కామన్ పాయింట్. అంటే దీస్ లీవ్స్ కంటైనింగ్ ద రెటిక్యులేట్ వినేషన్. నెక్స్ట్ ఫ్లోరల్ క్యారెక్టర్స్ సంబంధించి అంటే ఇప్పుడు దాకా మనం చదివింది వెజిటేటివ్ క్యారెక్టర్స్ మాత్రమే. అంటే వెజిటేటివ్ క్యారెక్టర్స్ అంటే ఏమొస్తున్నాయి? రూట్, స్టెమ్, లీఫ్. దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్ బాడీ. అంటే మనకు కనిపించేటటువంటి అంటే ప్లాంట్ని ఏ విధంగా చెప్తాం? రూట్ అనేటప్పటికి అండర్ గ్రౌండ్లో ఉంటుంది. స్టెమ్ అనేటప్పటికి అబోవ్ ద ఎర్త్ రీజియన్. ఇక్కడ లీఫ్ అంటే ఫోటోసింథసిస్ జరుపుకునేటటువంటి ఆర్గాన్స్. దీస్ ఆర్ ద వెజిటేటివ్ లీవ్స్ అంటే వెజిటేటివ్ క్యారెక్టర్స్. ఈ మూడింటి గురించి వెజిటేటివ్ క్యారెక్టర్స్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్లోరల్ క్యారెక్టర్స్. ఇన్ దట్ ఇన్ఫ్లోరసెన్స్ అంటే పుష్ప విన్యాసము అంటాం. దట్ ఈస్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ద ఫ్లవర్స్ ఆన్ ది స్టెమ్ పార్టికల్. ఇన్ఫ్లోరసెన్స్ సైమోజ్. మీకు ఈ ఫ్లోరల్ ఇన్ఫ్లోరసెన్స్ సంబంధించి ఇన్ఫ్లోరసెన్సెస్ టైప్స్ గురించి ఇంటర్మీడియట్లో డిస్కస్ చేస్తాము. సైమోజ్, రెసిమోజ్. అంటే వాట్ ఈస్ ద వేరియేషన్ ఇన్ బిట్వీన్ దట్? సైమోజ్ మీన్స్ ద టిప్ ఆఫ్ ద స్టెమ్ ఈజ్ అంటే ఇన్ఫ్లోరసెన్స్ను ఏర్పరిచేటటువంటి స్టెమ్ పార్టికల్ ఏదైతే ఉందో దట్ టిప్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ లీఫ్. దట్ టిప్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్లవర్. అంటే దట్ ఈస్ ద టర్మినేటెడ్ ఇంటూ ద ఫ్లవర్. అంటే స్టెమ్ యొక్క చివరి భాగం అనేటటువంటిది ఫ్లవర్గా మనకి ఏర్పడుతుంది. దట్ టైప్ ఆఫ్ ఈజ్ కాల్డ్ సైమోజ్.
అదే రెసిమోజులో అయితే దట్ కెన్ కంటిన్యూస్లీ గ్రో అవుతుంది. ఫ్లవర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఐదర్ సైడ్ ఆఫ్ ద ఇన్ఫ్లోరసెన్స్. అంటే ఇన్ఫ్లోరసెన్స్ స్టాక్ ఉంటుంది కదా, ఆ ఇన్ఫ్లోరసెన్స్ స్టాక్ మీద అటు ఇటుగా అరేంజ్ అయి ఉంటాయి. ద టిప్ ఆఫ్ ద స్టెమ్ ఈజ్ నాట్ కన్వర్టెడ్ ఇన్ టు ద ఫ్లవర్ అనేటటువంటిది ఏర్పడదు. టిప్ ఆఫ్ ద ఇన్ఫ్లోరసెన్స్ బ్రాంచ్ అనేటటువంటిది మాత్రం మనకి ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పాను స్టెమ్ గురించి చెప్పేటప్పుడు, ద బ్రాంచింగ్ డ్యూ టు ద మోడిఫికేషన్ ఆఫ్ ఎపికల్ బర్డ్ ఇన్ టు ద ఇన్ఫ్లోరసెన్స్ కింద మోడిఫికేషన్ జరుగుతుందని. అంటే మనము కాండం యొక్క చివరి భాగం అనేది పువ్వుతో అంటే పుష్పంతో క్లోజ్ అయిందనుకోండి, అంటే దాంతో ఆగిపోతుంది దాని గ్రోత్, పుష్పం ఏర్పడంతో ఆగిపోతుంది. దట్ ఈస్ ద సైమోస్ టైప్ అంటాం. అదే రెసిమోజ్ అయితే ద ఫ్లవర్ అనేటటువంటిది టిప్ భాగంలో ఏర్పడదు. మనకి ఇది ఉంటుంది కదా, ఇన్ఫ్లోరసెన్స్ యాక్సిస్ ఉంటుంది కదా, దట్ కెన్ కంటిన్యూస్లీ గ్రో, పెరుగుతూనే ఉంటుంది. ద ఫ్లవర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఐదర్ సైడ్ ఆఫ్ ద ఇన్ఫ్లోరసెన్స్ యాక్సిస్. దానికి చుట్టుపక్కల ఏర్పడుతూ ఉంటాయి, ఫ్లవర్స్ అనేవి ఏర్పడుతుంటాయి. ఇక్కడ మనకి చూడండి ఒకటే ఫ్లవర్ ఏర్పడుతుంది మ్యాక్సిమము. అంటే మన లీఫ్కి ఆపోజిట్ లోపల ఏర్పడడం జరుగుతుంది ఇక్కడ. అంటే ఎపికల్ బర్డ్ అనేటటువంటిది దట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు ద, అంటే బ్రాంచ్ అనేది ఏర్పడకుండా అక్కడ ఫ్లవర్ అనేది ఏర్పడడం జరుగుతుంది. హియర్ యూజువల్లీ సాలిటరీ ఆర్ ఫెసికల్స్ ఆర్ 2 to 3 ఫ్లవర్స్ ఇన్ యాక్సిల్స్. అంటే కొన్ని సందర్భాల్లో మీరు ఎప్పుడైనా సీతాఫలం యొక్క ప్లాంట్ చూసినప్పుడు మనకి దాని మీద సింగిల్ ఫ్లవర్స్ కనిపిస్తాయి. సమ్ అదర్ టైమ్స్ కొన్ని సందర్భాల లోపల 2 to 3 ఫ్లవర్స్ అనేటటువంటిది ఒక బంచ్ కింద ఏర్పడుతుంది, అంటే గుత్తులాగా ఏర్పడుతూ ఉంటుంది. 2 to 3 ఫ్లవర్స్ ఎక్కువ ఉండవు, ఎక్కువగా కూడా ఫార్మేషన్ జరగదు. ఎక్కడ ఏర్పడతాయంటే ఇన్ యాక్సిల్స్, అంటే గ్రీవా భాగాల లోపల అని చెప్తాం. అంటే మనకి ఇక్కడ ఈ ట్విగ్ డయాగ్రామేటిక్ రిప్రజెంటేషన్ సరిగ్గా తెలియట్లేదు మీకు. ఇక్కడ మీ దగ్గర ఒక ట్విగ్ పెట్టుకుని చూసినట్లయితే సీతాఫలం యొక్క చెట్టు, కస్టర్డ్ యాపిల్ యొక్క ప్లాంట్ యొక్క ట్విగ్ భాగం లోపల ఇన్ఫ్లోరసెన్స్ ఫ్లవర్ అనేది ఎక్కడ ఏర్పడిందో అబ్జర్వ్ చేయండి. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. దట్ ఈస్ ద ఆక్సిలరీ పొజిషన్. అంటే లీఫ్కి స్టెమ్కి మధ్య భాగంలో ఉండేటటువంటి గ్యాప్లో నుంచి వస్తుంది. అంటే వేర్ ఈజ్ ద లీఫ్ blade is attached to the stem particle at that region, the flower is arised from that region. That is observed in the anona. In artabotis, అదే మనం ఈ గ్రీన్ కలర్ సంపెంగా అంటున్నాం కదా, దాని లోపలైతే ఆపోజిట్ టు ద లీఫ్కి ఆపోజిట్లో ఏర్పడుతుందంట. అబ్జర్వ్ చేయండి, దాన్ని కూడా పక్కన పెట్టుకుని మీకు బాగా కనిపిస్తుంది. అంటే హుక్ లాంటి స్ట్రక్చర్ ఫార్మేషన్ జరుగుతుంది కదా, ఆపోజిట్ లోపల లీఫ్ లామినా ఒక పక్క ఉంటే అవుటర్ సైడ్ అంటే సేమ్ పొజిషన్ లోపల అవుటర్ సైడ్ లోపల స్టెమ్కి అవుటర్ సైడ్ మనకి ఫ్లవర్ అనేటటువంటిది ఫార్మేషన్ జరుగుతుంది. దట్ ఈస్ ద లీఫ్ అపోజ్డ్ అనడం. దట్ ఈస్ ద ఎపికల్ రీజియన్. అంటే ఎపికల్ బర్డ్ మోడిఫికేషన్ కింద ఆర్ట్రాబోటిస్ చెప్తాము. అదే అనోనా స్క్వామోజోలా అయితే ఆక్సిలరీ ఫ్లవర్స్. మీరు ఈ రెండు ఫిగ్స్ని పక్క పక్కన పెట్టుకుని చూసినట్లయితే మీకు క్లారిటీగా కనిపిస్తుంది. సమ్ క్లస్టర్స్ ఆఫ్ ఫ్లవర్స్ డెవలప్ ఆన్ మెచ్యూర్ స్టెమ్స్. కొన్ని ఫ్లవర్స్ అంట మెచ్యూర్ స్టెమ్ అంటే మనకి బాగా డెవలప్ అయినటువంటి కాండ భాగం మీద ఏర్పడతాయి. ఇట్ ఈస్ కాల్డ్ కాలీఫ్లోరీ. అంటే స్టెమ్ మీద ఫ్లవర్స్ అనేటటువంటివి ఏర్పడ్డాన్ని, అంటే ఉడిగా ఉన్నటువంటి స్టెమ్ మీద ఫ్లవర్స్ అనేటటువంటివి ఏర్పడ్డాన్ని, దట్ కండిషన్ ఈజ్ వీఆర్ కాలింగ్ దట్ కాలీఫ్లోరీ. అంటే కాలైన్ మీన్స్ స్టెమ్ భాగంలో ఉండడం కాబట్టి ఫ్లవర్ అనేటటువంటిది ఏర్పడుతుంది కాబట్టి కాలీ మీన్స్ స్టెమ్, ఫ్లోరీ మీన్స్ ఫ్లవర్. అంటే స్టెమ్ మీద ఏర్పడేటటువంటి ఫ్లవర్ని కాలీఫ్లోరీ అంటాము. దిట్ ఈజ్ అబ్జర్వ్ ఇన్ ద పాలియాల్దియా ఫ్రాగ్రెన్స్. మన అశోక వృక్షాలకు సంబంధించినటువంటి జీనస్ ఉంది కదా, పాలియాల్దియా అనేటటువంటి
జీనస్ లోపల ఫ్రాగ్రెన్స్ అనేటటువంటి స్పీసీస్ లోపల వీ కెన్ అబ్జర్వ్ దట్. అంటే మనం దాని లోపల చూడవచ్చు. మంది అశోక వృక్షం అయితే పాలియాల్దియా లాంగిఫోలియా ఇందులో కనిపించదు. దానికి రిలేటెడ్గా ఉండేటటువంటి జీనస్ పాలియాల్దియా ఫ్రాగ్రెన్స్ అనేటటువంటి స్పీసీస్ లోపల క్యాలిఫ్లోరీ అనేటటువంటి కండిషను మనకి కనిపిస్తుంది. దిస్ ఈజ్ ద ఇన్ఫ్లోరెసెన్స్. నెక్స్ట్ మీకు ఫ్లవర్ యొక్క క్యారెక్టర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఒక ఫ్లవర్ని తీసుకుని అంటే ప్లాంట్ లోపల ఉండేటటువంటి మనం ఏ ఫ్యామిలీకి సంబంధించి మాట్లాడుకుంటున్నామో దానికి రిలేటెడ్గా ఉంటే 1 or 2 పిక్స్ని కలెక్ట్ చేసుకుని వాటిని పక్కన పెట్టుకుని చూసినట్లయితే మీకు ఇవి క్లారిటీగా అర్థమవుతుంది. బ్రాక్టియేట్ ఆర్ ఈ బ్రాక్టియేట్. బ్రాక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడైతే బ్రాక్ట్ అనేటటువంటిది లేదు. అంటే మనకి బేస్ ఆఫ్ ద ఫ్లవర్ యొక్క బేస్ భాగంలో బ్రాక్ట్ అనేటటువంటిది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే ఉండాలని రూల్ ఏం లేదు. అంటే ఇక్కడ మనకి బ్రాక్ట్ మేము ఇక్కడ చూపిస్తాం, ఇందులో చూపిస్తాం. అంటే ఇది ఫ్లోరల్ డయాగ్రాము, అందులో బ్రాక్ట్ అనేటటువంటి దీన్ని అన్నమాట. ఈ కింద వేసినటువంటి ఈ కండిషన్ని బ్రాక్ట్ కింద మెన్షన్ చేస్తాము. అది మనకి అన్నిట్లోనూ ఉండాలని ఏమీ లేదు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకోసమని బ్రాక్టియేట్ ఆర్ ఈ బ్రాక్టియేట్ అన్నాం. నెక్స్ట్ పెడిసిల్లేట్. అంటే మనకి ఇక్కడ ఫ్లవర్కి స్టాక్ పార్ట్ ఉంది కదా, దట్ ఈస్ ద పెడిసిల్. అంటే మనకి ఈ ఫ్లవర్కి ఉన్నటువంటి స్టాక్ పార్ట్నే పెడిసిల్ అంటాం. అది లేకపోతే సెసైల్ అంటాం. ఇక్కడ మనకు పెడిసిల్ ఉంది కాబట్టి పెడిసిల్లేట్ అన్నాం. ఈ బ్రాక్టియోలేట్ అంటే ఈ పెడిసిల్ పైన స్మాల్ హెయిర్ లైన్ స్ట్రక్చర్స్ అనేటటువంటివి 2 ఉంటాయి. కొన్నిట్లో 2 ఉంటాయి, కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. మనకి ఇక్కడ మాత్రం లేవు అసలు. కాబట్టి ఈ బ్రాక్టియోలేట్ అంటాం. అంటే ఫ్లోరల్ స్టాక్ పైన ఎలాంటి అరేంజ్మెంట్స్ లేవు కాబట్టి దాన్ని ఈ బ్రాక్టియోలేట్ కింద మెన్షన్ చేస్తాము. యాక్టినోమార్ఫిక్ ఆర్ జైగోమార్ఫిక్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాక్టినోమార్ఫిక్, జైగోమార్ఫిక్? We can cut the flower any section, any plane of the flower that can give to the equal parts. The flower cut the any plane of the region. అంటే మనం ఫ్లవర్ని అంటే పుష్పాన్ని ఏ భాగంలో నుంచి కట్ చేసినా దట్ కెన్ గివెన్ టు ద ఈక్వల్ పార్ట్స్, 2 ఈక్వల్ పార్ట్స్, 2 సమాన భాగాలు రావాలి. అలా వస్తేనే యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్ అంటాం. దట్ ఈస్ ద కామన్. మనకి ఇక్కడ 3 పెటల్సే ఉన్నాయి కాబట్టి ఈక్వల్ హాఫ్స్ అనేటటువంటివి వస్తాయి ఇందులో 3 పెటల్స్ వల్ల. అంటే మ్యాక్సిమం యాక్టినోమార్ఫిక్ ఉంటుంది. కొన్నిట్లో జైగోమార్ఫిక్ కండిషన్ అన్నాం కదా, మోనోడోరా. అంటే హియర్ ద ఫ్లవర్ ఈజ్ అండర్గో ద కటింగ్ ప్రాసెస్ ఎనీ ప్లేన్ ఆఫ్ ద region, any plane that cannot give to the equal parts. అంటే సమానంగా రాదు, 2 ఈక్వల్గా రావు. అంటే 2 కట్ చేసినటువంటి ఏ ప్లేన్లోంచి కట్ చేసినప్పుడు కూడా అది ఓన్లీ 1 ప్లేన్లో మాత్రం కట్ చేసినప్పుడు అంటే కొన్ని సందర్భాల్లోనే జరుగుతుంది, అది రేర్గా. అంటే ఈక్వల్ పార్ట్స్ అనేటటువంటివి రాకపోతే జైగోమార్ఫిక్ కండిషన్ అంటుంది. దట్ ఈజ్ అబ్జర్వ్ ఇన్ ద మోనోడోరా. అందుకే మిమ్మల్ని మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ గురించి ముందు స్టడీ చేసుకోమనేది. కంప్లీట్ అంటే 4 ఓరల్స్ ఆర్ ప్రజెంట్. అంటే కెలిక్స్, దిస్ ఇస్ ద స్మాల్ సైజ్ ఆఫ్, వాటిని కెలిక్స్ అంటాము. అలాగే కొరొల్లా అంటే మనకి పెటల్స్ ఉంటాయి కదా, ఈ కనిపించేటటువంటివి ఇదిగోండి చిన్నగా ఉండేటటువంటి వాటినేమో సెపల్స్ అంటాం. కెలిక్స్ చిన్నగా కనబడుతున్నాయి వీటిని. అదే పెద్దగా ఉన్నాయి కదా రేఖల్లాగా, వాటిని అయితే పెటల్స్ అంటాం. లేదా కొరల్లా అంటే సింగిల్ దాన్ని ఏమో పెటల్ అంటాం, గ్రూప్గా కలిపి కొరల్లా అంటాం. అంటే 2 లేయర్స్ మనకు కనబడుతున్నాయి. ఇంకా 3rd, 4th లేయర్ అంటారా? 3rd వన్ ఈజ్ ద ఆండ్రీషియం అంటే స్టామెన్స్.
ఇక్కడ చూడండి 3 నెంబర్ వేసింది కదా, దిస్ ఇస్ ద ఆండ్రిషియం పార్ట్ అంటే స్టామిన్స్ అనమాట. ఇక్కడ 4th నెంబర్ వేసింది కదా, దిస్ ఇస్ ద గైనీషియంకి సంబంధించి అంటే మేల్ ఫీమేల్ స్ట్రక్చర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ దిస్ ఫ్లవర్. అంటే మగ పుష్పానికి ఆడ పుష్పానికి ఉండేటటువంటి స్టామిన్స్, గైనీషియం పార్ట్, ఓవరీస్, అండాలు అనేటటువంటివి కూడా ఇందులో ఉన్నాయి. అండాశయము ఉంది, కేసరావళి అంటాం, రెండు ఉన్నాయి. అంటే ఇవి రెండు కెలిక్స్, కోరల్లా. అంటే ఫస్ట్ వన్ ఇస్ ద 1 నెంబర్ వేసున్నదేమో కెలిక్స్ సంబంధించి అంటే సెపల్. 2వ నెంబర్ వేసున్నదేమో పెద్దగా పొడవుగా కనిపిస్తున్నాయి కదా మనకి, వాటిని పెటల్స్ కింద చెప్తాం లేదా కొరల్లా అని చెప్తాం. 3rd వన్, 4th వన్ అంటే 4 లేయర్స్ ప్రజెంట్ అయి ఉన్నాయి కాబట్టి మనకి ఇది కంప్లీట్ ఫ్లవర్. ఫ్లవర్ అనేటటువంటిది కంప్లీట్గా ఉందని అర్థం. అంటే 4 ఓరల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ దట్. అంటే 4 సైకిల్స్ ఉన్నాయి. బైసెక్షువల్ అంటే మేల్ ఆర్ ఫీమేల్ అంటే మనకి గైనీషియం పార్ట్ ఉంది, ఆండ్రిషియం పార్ట్ ఉంది, అంటే స్టామిన్స్ ఉన్నాయి, ఓవరీ ఉంది. రేర్లీ యూనిసెక్షువల్ అంటే అరుదుగా ఉండేటటువంటిది ఏంటది, స్టెలికోకార్పస్ అనేటటువంటి ఇది మాత్రమే. అంటే మేల్ లేదు ఇందులో, ఫీమేల్ మాత్రమే ఉంటుంది. యూనిసెక్షువల్ ఫ్లవర్స్ మాత్రం ఇందులో అబ్జర్వ్ చేశారు. పాలిగామస్ హైపోగైనస్ అంటే ఓవర్ ఈజ్ ద హైపోగైనస్. అంటే మనం ఊర్ధ్వ అండాశయం అని చెప్పేసి చెప్తూ ఉంటాం. అంటే ఫ్లోరల్ పార్ట్స్ అనేవి అన్నీ కూడా కింద భాగం నుంచి వస్తాయి. అంటే అండాశయం యొక్క కింద భాగం నుంచి చూడండి, ఇక్కడేమో గైనీషియం పార్ట్ పైన ఉంది, దాని యొక్క కింద భాగం నుంచి మొదలయ్యాయి ఫ్లోరల్ పార్ట్స్ స్టార్ట్ అవడం. అంటే 1, 2, 3 అనేవి కూడా కిందే ఉన్నాయి మనకి ఇక్కడ. అందువల్ల హైపోగైనస్ కండిషన్ అంటాం. అంటే గైనీషియం అనేటటువంటిది దాని యొక్క కింద భాగం నుంచి ఫ్లోరల్ పార్ట్స్ అనేటటువంటి స్టార్ట్ అయింది, అంటే రిమైనింగ్ అనేటటువంటివి. ట్రైమీరస్ అంటే 3 పెటల్సే ఉన్నాయి కదా ఇందులో, 3 మాత్రమే కనబడుతున్నాయి. ట్రైమీరస్ 3 పెటల్స్ ఉంటే 3 కెలిక్స్. ఇదిగోండి ఇందులో చూస్తే ఇంకా బాగా కనబడతాయి ఫ్లోరల్ డయాగ్రామ్ లోపల 1, 2, 3. సెంటర్ లోపల 3 డార్క్గా ఉన్నటువంటి గీతల్లా కనబడుతున్నాయి, అర్ధచంద్రాకారాలు. అవి ఏమో మనకి పెటల్స్ అవుటర్ కట్లో ఉన్నాయి కదా కొంచెం మొనదెళ్ళినట్టుగా, అవి వచ్చేమో సెపల్స్. అంటే 3 మాత్రమే చూపిస్తున్నాయి ఇక్కడ, 3 ఉన్నాయి. అందువల్ల ట్రైమీరస్ అని చెప్పడం. ఈచ్ లేయర్లో 3 ఉన్నాయి కాబట్టి ట్రైమీరస్ కింద మెన్షన్ చేసాం. థలామస్ స్వాలోన్ అంటే పుష్ప ఆసనం అంటాం. ఫ్లోరల్ పార్ట్స్ ఎక్కడైతే కూర్చుని ఉంటాయో ఆ భాగం. ఇది చూడండి ఉబ్బెత్తుగా ఉంది కదా, అంటే ఎంటీ స్పేస్ కనబడుతుంది. 5 నెంబర్ వేసాం కదా, ఆ 5 నెంబర్ వేసిందే థలామస్ అన్నమాట. మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ మెన్షన్ చేస్తాం 5 నెంబర్ దగ్గర థలామస్ అని చెప్పేసినటువంటి పేరు కూడా రాయడం జరిగింది. అంటే థలామస్ అనేటటువంటిది మనకి ఇక్కడ కొంచెం ఉబ్బుగా ఉంది, అంటే ఖాళీ ఎంటీ స్పేస్ లోపల కనబడుతుంది కదా. మీరు సీతాఫలం యొక్క ఫ్లవర్ని తీసుకుని లాంగిట్యూడల్ సెక్షన్ కటింగ్ చేస్తే లోపల వైటీగా కనబడుతూ ఉంటుంది. కోనికల్ ఆర్ వేరియేషన్స్ షేప్డ్. పెరియాంత్ పార్ట్స్ షో సైక్లిక్ అండ్ ఎసెన్షియల్ ఆర్గాన్స్ షో స్పైరల్ అరేంజ్మెంట్. అంటే ఇక్కడ పెరియాంత్ మీన్స్ కెలిక్స్ అండ్ కొరల్లా 2 ఉన్నాయి కదా. అంటే మనకి ఇక్కడ 2 కూడా గ్రీన్ కలర్లో ఉంటాయి. అందువల్ల మనం పెరియాంత్ కింద చెప్పుకుంటాం. అంటే దే డు నాట్ డిఫరెన్షియేటెడ్. సైజు పరంగా డిఫరెన్షియేషన్ చూపిస్తాయి తప్ప కలర్ పరంగా ఒకేలా ఉంటాయి 2 కూడా. అందువల్ల పెరియాంత్ అంటాం. అంటే మనకు సైక్లిక్ మేనర్లో ఉన్నాయి కదా కెలిక్స్, కొరెల్లా అని చెప్పేసి. ఇవ్వండి ఇక్కడ మనం సైక్లిక్ అంటే సర్క్యులర్గా గీసినట్టుగా ఉన్నాయి. బ్లాక్ లేయర్స్ 2 కూడా సెంటర్లో ఉన్నటువంటిది కాకుండా అవుటర్ 2 రోస్ కూడా సర్కిల్గా ఉన్నాయి. కానీ సెంట్రల్లో ఉన్నటువంటి చిన్న పువ్వులా వేసి చూసారా, అవి వచ్చేమో మనకి ఆండ్రిషియం అంటే స్టామిన్స్. అలా కాకుండా సున్నాలా చుట్టుపక్కల చుక్క కనబడుతుంది కదా, అంటే సర్కిల్లో మధ్యలో డాట్ ఉంది, అవి వచ్చి మన గైనీషియంకి సంబంధించి అన్నమాట. గైనీషియంలో ఉండేటటువంటి మనం ఒక్కొక్క విత్తనం అంటే మనం సీతాఫలం తీసుకుని తిన్నప్పుడు మనకి సింగిల్ సీడ్ ఒకటి వస్తుంది చూసారా, అలాగా ఇవి గైనీషియం పార్ట్కి సంబంధించినటువంటివి అన్నమాట.
అంటే మధ్యలో స్పైరల్ అరేంజ్మెంట్ కనబడుతుంది, స్ప్రింగులా చుట్టుకుని ఉన్నది. అబ్జర్వ్ చేయండి, స్ప్రింగులాగా చుట్టుకుని ఉండడం జరుగుతుంది. అంటే లోపల ఉన్నటువంటివి రెండు కూడా ఆండ్రీషియం గైనీషియం ఇస్ ద ఎసెన్షియల్ ఆర్గాన్స్. అంటే కేలిక్స్ అండ్ కోరల్లా ఇస్ ద నాన్ ఎసెన్షియల్ ఆర్గాన్స్. అంటే ఎసెన్షియల్ ఆర్గాన్స్ అనేటివేమో స్పైరల్గా అరేంజ్ అయి ఉంటే పెరియాంత్ అనేటటువంటిది మాత్రం సైక్లిక్గా అరేంజ్ అయి ఉంది. అవునా? నెక్స్ట్ పెరియాంత్. పెరియాంత్ అనేటప్పటికి 2 రోస్లో ఉంది కదా, అనోనాలో అయితే 2 రోస్ ఉన్నాయి. అంటే అవుటర్ 3, ఇన్నర్ 3 ఆర్ 3 లేయర్స్. పాలియాల్దియా లోపల 3 లేయర్స్లో అంటే 3 రోస్లో ఉంటాయి. ఓరల్స్ ఆఫ్ 3 ఈచ్ అండ్ ఫ్రీ. 3 అంటే ఆ 3 కూడా విడివిడిగా ఉంటాయి. పాలిపెటాలికి సంబంధించినటువంటి క్యారెక్టర్ కదా. దిస్ ద పెటల్స్ ఆర్ ఫ్రీ ఇన్ కండిషన్. అవుటర్ పెరియాంత్ parts are considered as sepals and the inner ones are petals. మనం అనుకున్నాం కదా 2 ఓరల్స్ ఉన్నాయి. అవుటర్ ఓరల్ని వచ్చేమో సెపల్స్ కింద అని, ఇన్నర్ ఓరల్ని వచ్చేమో పెటల్స్ కింద చెప్పుకోవడం జరిగింది. 2 ఓరల్డ్, 2 వలయాలుగా ఉన్నాయి. గ్రీన్ ఇన్ కలర్ అంటే గ్రీన్ కలర్లో ఉంటాయి. మీరు ఈ కస్టర్డ్ యాపిల్ యొక్క ఫ్లవర్ అబ్జర్వ్ చేసినా లేదా మన గ్రీన్ ఆటాబోటిస్కి సంబంధించినటువంటి ప్లాంట్ యొక్క ఫ్లవర్స్ అబ్జర్వ్ చేసినా మీకు కలర్ తెలుస్తుంది. ఈక్వల్ ఇన్ సైజ్ అండ్ వాల్వేట్. అంటే ఆ 3 పెటల్స్ అయినా 3 సెపల్స్ అయినా ఈక్వల్గా ఉంటాయి. అంటే చూడండి, మనం ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు 3 సమానంగానే వేసాం. 3 కూడా ఇన్నర్గా ఉన్నటువంటి సెపల్స్ 3 ఈక్వల్గా ఉన్నాయి, అవుటర్ ఉన్నటువంటి సెపల్స్ ఈక్వల్గానే ఉన్నాయి, ఇన్నర్గా ఉన్న పెటల్స్ ఈక్వల్గానే ఉన్నాయి. 3 ఉన్నాయి. అంటే వాల్వేట్ అంటే దూరంగా ప్రజెంట్ అయి ఉన్నాయి. అంటే ఈ ఎడ్జ్ ఆఫ్ ద సెపల్స్ ఆర్ పెటల్స్ అవి ఒకదాని మీద ఒకటి ఏం పడినట్టుగా లేవు. ఇప్పుడు ఇండివిజువల్గా చూసుకున్నట్లయితే ఆండ్రీషియం అంటే మన స్టామెన్స్ సంబంధించి యూజువల్లీ ఇండెఫినెట్. అంటే నెంబర్ అనేది ఇంత అని ఏం చెప్పలేము. అంటే నెంబర్ ఆఫ్ కౌంట్ చేసుకోలేము. స్టామెన్స్ ఆర్ ప్రజెంట్ ఆన్ ది లోయర్ సైడ్ ఆఫ్ ద థలామస్. థలామస్కి లోయర్ సైడ్లో కనబడుతున్నాయి. ఇదిగో చూడండి, మీకు ఆల్రెడీ ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్లో చూపిస్తున్నాను నేను. లోయర్ సెక్షన్ లోపల మనకి కనపరుస్తున్నాయి ఇక్కడ ఆల్రెడీ. అండ్ 5 అనేదేమో థలామస్ యొక్క కింద భాగంలో వచ్చేమో స్టామెన్స్ ఉన్నాయి. అప్పర్ పార్ట్లో వచ్చి గైనీషియం పార్ట్ ఉంది, అంటే ఓవ్యూల్స్కి సంబంధించి ఉంది. Lower side of the thalamus which are spirally arranged. Each stamen has a short, thick and stout filament with diathecous anthers. చూసారా ఫిలమెంట్? ఇదిగోండి, ఇది మనకి ఫిలమెంట్ అనేటటువంటి చాలా చిన్నదిగా స్టాక్ ఉండి పైన డైథీకస్ యాంథర్స్ 1, 2 2 డైథీకస్ యాంథర్స్ ఉంది. మధ్యలో ఉండేదేమో కనెక్టర్, చీలికగా ఉంది కదా, 2 నెంబర్ చూపిస్తూ ఉంది, అది కనెక్టరు. మీకు ఇక్కడ కావాలంటే వుడ్ లైక్ స్ట్రక్చర్ స్టామెన్ లోపల కనెక్టివిటీ టిష్యూ. 3rd వన్ ఇస్ ద యాంథర్. ఇదిగోండి, ఈ ఎడ్జ్ భాగంలో ఉండేవి యాంథర్స్ అయితే ఇది వుడ్ లైక్ స్ట్రక్చర్స్. మధ్యలో ఈ 2 యాంథర్స్ని కలిపి ఉండేటటువంటిది కనెక్టర్. దిస్ ఇస్ ద స్టామిన్ యాజ్ ద షార్ట్, థిక్గా ఉంది, స్టౌట్ ఫిలమెంట్ అంటే చాలా చిన్న సైజులో ఉండి గట్టిగా ఉండేటటువంటి ఫిలమెంట్ ఉంది విత్ డైథీకస్ యాంథర్స్. డైథీకస్ అంటే 2 తీకాలు ఉండేటటువంటివి. ద డెలిషన్స్ ఈజ్ లాంగిట్యూడినల్ అండ్ ఎక్స్ట్రోజ్. కనెక్టివ్ ఓవర్గ్రోత్స్ ద యాంథర్స్ అండ్ ఫార్మ్ ఏ హుడ్ లైక్ స్ట్రక్చర్స్. ఇందాక స్ట్రక్చర్లో చూపించాను కదా హుడ్ లైక్ స్ట్రక్చర్ అని చెప్పేసి. నెత్తి మీద ఒక చిన్న ఉబ్బుగా ఉంది, దట్ ఈస్ ద వుడ్ లైక్ స్ట్రక్చర్స్. యాంథర్స్ యొక్క టాప్ భాగంలో ప్రజెంట్ అయింది. ఇవి ఎప్పుడు కూడా యాంథర్స్ అనేవి లాంగిట్యూడినల్గా అంటే బయట వైపుకి పగిలిపోతాయి అన్నమాట. బయట పైకి పగులుతాయి. అంటే దట్ ఈస్ ద లాంగిట్యూడినల్ అండ్ ఎక్స్ట్రోజ్ డెలిషన్స్. అంటే బయటకి ఓపెన్ అవుతాయి యాంథర్స్ అనేవి ఎప్పుడు. నెక్స్ట్ గైనీషియం. ఇట్ హ్యాస్ 1 అంటే కింగ్స్టోనియా అనేటటువంటి ప్లాంట్ లోపల ఓన్లీ 1 కార్పెల్ మాత్రమే ఉంటుంది. కింగ్స్టోనియా లోపల మాత్రమే.
రిమైనింగ్ అన్నిటిలోనూ మెనీ కార్పెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన సీతాఫలం చూసుకుంటే కస్టర్డ్ యాపిల్ లోపల నెంబర్ ఆఫ్ సీడ్స్ ఉంటాయి. ఒక్కొక్క సీడ్ చుట్టూ మనకి గుజ్జు ఉంటుంది. కార్పెల్స్ ఫ్రీ, దేనికది సెపరేట్గా ఉంటాయి. అరేంజ్డ్ ఆన్ ది అప్పర్ సైడ్ ఆఫ్ ది థలామస్, థలామస్ యొక్క పై భాగంలో ఉంటుంది. దట్ ఇస్ అరేంజ్డ్ ఇన్ ద స్పైరల్గా ప్రజెంట్ అయి ఉన్నాయి. ఇదిగోండి అప్పర్ రీజన్లో ఉంది, సర్క్యులర్ స్ప్రింగ్ లాగా ప్రజెంట్ అయి ఉన్నాయి. The ovary is superior, unilocular with many anatropous ovules in 2 rows. The placentation is parietal placentation. Parietal means సీడ్స్ అనేటటువంటివి సెంటర్లో ఉన్న స్టాక్కి అతుక్కుని ఉండవన్నమాట. యాక్సిస్కి మధ్యలో ఉన్నటువంటి యాక్సిస్కి అతుక్కోకుండా అవుటర్ సైడ్. ద స్టైల్ ఈజ్ షార్ట్ ఆర్ ద స్టిగ్మా ఈజ్ సెసైల్. స్టైల్ అనేటటువంటిది ఇది ఈచ్ వన్ ఓవ్యూల్ మనకు అక్కడ మనకి ఇగో స్టైల్ ఈ టిప్ భాగంలో ఉంది, అది మీకు సరిగ్గా కనిపించట్లేదు. అంటే మనకి స్టైల్ అనేటటువంటిది చాలా చిన్నదిగా కనబడుతూ ఉందన్నమాట ఇందులో. పాలినేషన్ అంటే పరాగ సంపర్కము అంటాం. యాజ్ ద ఫ్లవర్స్ ఆర్ సెంటెడ్ అండ్ అట్రాక్టివ్, ఇన్సెక్ట్ పాలినేషన్ టేక్స్ ప్లేస్. ఎందుకంటే మన సంపెంగ ఫ్లవర్స్ మంచి స్మెల్ వస్తాయి. మనకి సీతాఫలం కూడా లైట్గా ఉంటుంది, మరీ ఎక్కువ స్మెల్ ఏమి ఉండదు. అందువల్ల అట్రాక్టివ్గా ఉండడం వలన స్మెల్ వల్ల ఇన్సెక్ట్ అనేటటువంటి అట్రాక్ట్ అవుతాయి. అట్రాక్ట్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా దట్ ఈస్ అండర్గో ద ఇన్సెక్ట్ పాలినేషన్. ఫ్రూట్, ద ఫ్రూట్ ఈజ్ ద అగ్రిగేట్ ఆఫ్ బెర్రీస్. అంటే మనకి అనోనా స్క్వామోజా లోపల వేరేలా ఉంటుంది. ద ఫ్రూట్ ఈజ్ ద కామన్ క్యారెక్టర్ వచ్చి అగ్రిగేట్ ఆఫ్ బెర్రీస్. వీ కెన్ అబ్జర్వ్ ఇన్ ద ఆటాబోటిస్ అండ్ పాలియాల్దియా. అంటే చిన్న చిన్న ఫ్రూట్స్ని కలిపి ఒక ఫ్రూట్గా పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇన్ మోనోడరా ఓన్లీ వన్ సింపుల్ ఫ్రూట్ ఈజ్ ఫార్మ్డ్. ఎందుకంటే సింగిల్ కార్పెలే ఉంది కాబట్టి మోనోడరా లోపల, అందువల్ల సింగిల్ ఫ్రూట్ ఫార్మేషన్, సింపుల్గా ఫ్రూట్ ఫార్మేషన్. ఇన్ అనోనా ఎట్ ది టైమ్ ఆఫ్ ఫ్రూట్ ఫార్మేషన్ ఆల్ ద కార్పెల్స్ ఆర్ ఫ్యూజ్డ్ టు ఫార్మ్ అండ్ అగ్రిగేటెడ్ ఫ్రూట్స్ ఆఫ్ బెర్రీస్. అంటే మనకి ఇందులో నెంబర్ ఆఫ్ బెర్రీస్ ఉంటాయి. ఆ బెర్రీస్ అన్ని కలిసిపోయి ఒక ఫ్రూట్, ఒక పెద్ద ఫలంలాగా ఏర్పడుతుంది. దట్ ఈస్ నాట్ ఏ సింగిల్ ఫ్రూట్. అంటే ఒకటే కాదు, నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ కలవడం వలన అగ్రిగేట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్, ఆ సింగిల్గా ఉండేటటువంటి బీట్స్ అన్నీ కలిపి ఒక పెద్ద ఫ్రూట్ లాగా ఏర్పడతాయి. అందువల్ల అగ్రిగేటెడ్ ఫ్రూట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. ద సీడ్స్ ఆర్ లార్జ్ విత్ స్మాల్ ఎంబ్రియో. The seeds are large with small embryo. The inner seed coat shows the infolding into the endosperm. It is called ruminate endosperm. మనకి అనోనా లోపల స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే రూమినేట్ ఎండోస్పర్మ్ ఉండడం. అంటే లోపల ఉన్నటువంటి ఇన్నర్ లేయర్ని చూసారా, నెంబర్ ఆఫ్ ఫోల్డింగ్స్ అనేది జరుగుతుందన్నమాట. లోపలికి ఇన్గ్రోతింగ్ అనేది జరుగుతుంది. అందువల్ల దీన్ని రూమినేట్ టైప్ ఆఫ్ అని చెప్పేసి చెప్తాం. అంటే రూమ్స్ లాగా, ఛాంబర్స్ లాగా ఫార్మేషన్ జరిగింది కదా, అందువల్ల రూమినేట్ ఎండోస్పర్మ్ కింద మనం మెన్షన్ చేసుకుంటాం. ఇది ఫార్ములా మనకి BR-EBRL అని చెప్పేసి ఏంటంటే దీనికి ఇక్కడ మీకు బ్రాక్ట్ ఉంది. అంటే ఒక మీసన్ టైప్లో ఒక వేసాం కదా, కింద ఒకటే సింగిల్గా, దట్ ఇస్ ద బ్రాక్ట్. అంటే ప్రతి ఫ్లవర్కి మ్యాక్సిమం ఉంటుంది, రేర్గా ఉండకపోవడం, కొన్ని ఫ్యామిలీస్లో ఉండదు. అదే EBRL అన్నాం అంటే ఇక్కడ బ్రాక్టియోల్స్ అనేవి లేవు, ఆ పక్కన చిన్నగా ఉంటాయి, అవి లేవు. బ్రాక్టియోల్స్ అంటే ఫ్లోరల్ స్టాక్ పైన ఉండేటటువంటి స్ట్రక్చర్స్ ఏమీ లేవు కాబట్టి ఈ బ్రాక్టియోల్. అలాగే ఇక్కడ కంప్లీటు బైసెక్షువల్, సున్నా పెట్టి మధ్యలో ప్లస్ గుర్తేస్తాం కదా, కంప్లీట్ అని అర్థం. అంటే 4 ఓరల్స్ ఉన్నాయి కదా, కెలిక్స్, కొరెల్లా, యాండిషియం, గైనీషియం 4 ఉన్నాయి కాబట్టి కంప్లీటు. నెక్స్ట్ ఇది యాక్టినోమార్ఫిక్ కండిషన్, అంటే ఈక్వల్ పార్ట్స్ అనేటటువంటివి వస్తాయి. ఒకవేళ జైగోమార్ఫిక్ కండిషన్ అయితే పర్సంటేజ్ వేస్తాం, ఇక్కడ ఈక్వల్ పార్ట్స్ వస్తాయి కాబట్టి ప్లస్ కింద వేసాం. అలాగే బైసెక్షువల్, మేలు ఫీమేల్ 2 ఉన్నాయి కాబట్టి బైసెక్షువల్. పెరియాంత్ 3+3, 3 సెపల్స్ 3 పెటల్స్, అంటే 2 ఓరల్స్లో ఉంటాయని చెప్పేసి అన్నాం కాబట్టి ఇక్కడ అనోనా స్క్వామోజా గురించి రాసాం కాబట్టి దానిలో ఉండేటటువంటి. పాలియాల్దియాలో 3 లేయర్స్ ఉంటాయి అన్నాం. ఇన్ఫినిట్ అని రాసి, అంటే ఇండెఫినెట్,
అంటే నెంబర్ కౌంటబుల్గా ఉండదు, ఇంత అని చెప్పలేము. నెంబర్ ఆఫ్ స్టామిన్స్ ఉంటాయి కాబట్టి ఇన్ఫినిట్ అనేటటువంటి సింబల్తో చూపిస్తాం. అలాగే గైనీషియం జీ, దాని కింద భాగం లోపల అండర్లైన్ చేసినట్టుగా చిన్న గీత పెట్టాం. అంటే దట్ ఈస్ ద హైపోగైనస్ అనేసి చూపించడానికి సింబల్ అన్నమాట. అంటే గైనీషియం పైన ఉంది అని అర్థం. అంటే గైనీషియం పైన ఉందని అర్థం వస్తుంది. దానిలో కార్పెల్స్ అనేటప్పటికి ఇండెఫినెట్ కార్పెల్స్, అంటే మెనీ కార్పెల్స్ అనేటి ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. కార్పెల్ యొక్క నెంబర్ని మనం అలా చూపిస్తాం. ఇక్కడ నెంబర్ అనేది ఏంటంటే మెనీ అన్నాం కాబట్టి ఇండెఫినెట్ అని చెప్పడం, మెనీ కార్పెల్స్ అన్నాం కాబట్టి అలాగే సింబల్ వేయడం అన్నమాట. దిస్ ఈజ్ ద ఫ్లోరల్ ఫార్ములా అని చెప్పేసి చెప్తాం. దిస్ ఈజ్ ద ఫ్లోరల్ డయాగ్రామ్. ఇక్కడ ఇది చూపించింది ఏంటంటే ఫ్లోరల్ డయాగ్రామ్. మనకి టాక్సానమీ పరంగా ఇంపార్టెంట్ ఏంటంటే ఇదే. మనం ఎప్పుడు డయాగ్రామ్స్ ఇలాగే వేయాల్సి ఉంటుంది. అంటే ట్విగ్ వేయాలి, ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్ వేయాలి, టిఎస్ ఆఫ్ ఓవరీ, ఈ అని ఉంది కదా అది టిఎస్ ఆఫ్ ఓవరీ అన్నమాట. ఇది వచ్చి సర్క్యులర్స్గా గీసి ఉంది కదా, దిస్ ఈజ్ ద ఫ్లోరల్ డయాగ్రామ్ అని చెప్తాం దీన్ని. ఆ ఫ్లోరల్ డయాగ్రామ్ అనేటటువంటిది ఇంపార్టెంట్ అనమాట. మనం ఇప్పుడు డిస్కస్ చేసింది ఓన్లీ ఇప్పుడు వరకు డిస్కస్ చేసింది వెజిటేటివ్ క్యారెక్టర్స్ అండ్ ఫ్లోరల్ క్యారెక్టర్స్. అలాగే ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఉంది. అంటే ఫ్రూట్స్ అనోనస్ క్వామోజా, రెటిక్యులేటా, మ్యూరిగేటా, అంటే రామఫలం, సీతాఫలం అనేటి వాటిని ఫ్రూట్స్ కింద ఉపయోగిస్తున్నాము. ఆర్నమెంటల్ ప్లాంట్స్ పాలియాల్దే, లాంగిఫోలియా, అలాగే డెస్మోస్ చైనెన్సిస్ అనేటటువంటి ఆటాబోటిస్, కెనాంగా, ఇవన్నిటిని కూడా ఆర్నమెంటల్ ప్లాంట్స్ కింద. పెర్ఫ్యూమ్స్ ప్రిపేర్ చేయడం లోపల సీడ్స్ ఆఫ్ మోనోడోరా అనే దాన్ని ఉపయోగిస్తున్నాము. జైలోపియా ఆరోమేటికా, దట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద పెర్ఫ్యూమ్స్, అంటే మంచి స్మెల్ ఉండడం వల్ల పెర్ఫ్యూమ్స్ తయారీకి. అలాగే మెడిసిన్స్ కింద రూటు, బార్కు, లీవ్స్ అండ్ సీడ్స్ ఆఫ్ అనోనస్ క్వామోజా. అనోనస్ క్వామోజా అని మనం మెడిసినల్ ప్లాంట్స్, అంటే ప్రతి పార్ట్, అంటే ఈచ్ పార్ట్ ఆఫ్ ద అనోనస్ క్వామోజా ఈజ్ యూజ్డ్ ఫర్ ద మెడిసినల్ ప్రాపర్టీస్. దే క్లియర్ ద డాండ్రఫ్ అండ్ రిమూవ్ ద లైస్ అండ్ నిట్స్, అంటే మనకి యాంటీ డాండ్రఫ్ క్యారెక్టర్స్ కలిగి ఉంటుంది, డిజిన్ఫెక్ట్స్కి సంబంధించినటువంటి క్యారెక్టర్ కలిగి ఉంటుంది, అందువల్ల మెడిసినల్గా ఉపయోగించడానికి. ఫాడర్ మిలియోసా వెలుటియానా అనే దాన్ని ఫాడర్ కింద అంటే జంతువులకి, పశువులకి ఆహారం కింద. టింబర్ జైలోపియా పర్విఫోలియా అనేటటువంటిది మంచి టింబర్ని ఇస్తుంది. అలాగే పాలియాల్దియా ఆల్సో యూజ్డ్ ఇన్ ద పెన్సిల్స్ అండ్ మ్యాచ్ బాక్స్లో ఉండే స్టిక్స్ ఉంటాయి కదా, మ్యాచ్ స్టిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ద పెన్సిల్స్ అండ్ మ్యాచ్ స్టిక్స్ ప్రిపరేషన్కి పాలియాల్దియాని యూజ్ చేస్తూ ఉంటారు. జైలోపియా అయితే ఫర్నిచర్కి ఉపయోగిస్తూ ఉంటారు. ఇథీరియల్ ఆయిల్స్ అంటే మంచి స్మెల్ ఉంటాయి కాబట్టి కెనాంగా అనేటటువంటిది, అది మన సంపెంగ పువ్వులకు మంచి వాసన ఉంటుంది కాబట్టి అందులో నుంచి ఆయిల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. వాటిని యూజ్డ్ ఇన్ ద సెంట్స్, పెర్ఫ్యూమ్స్ అండ్ సోప్స్, ఆయిల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఉపయోగించడం జరుగుతుంది. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అన్నప్పుడు మెయిన్లీ ట్రీస్ ఆర్ క్లైంబింగ్ షాప్స్, అంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆఫ్ దిస్, అంటే 5 మార్క్స్ క్వశ్చన్స్కి అడిగేటటువంటి చాయిస్ ఉంటుంది. మెయిన్లీ ట్రీస్ ఆర్ క్లైంబింగ్ బుష్ అంటే షబ్స్ అని చెప్తాం. సింపుల్ లీవ్స్, ఎక్స్టిప్యులేట్ అండ్ డిస్టికస్ అరేంజ్మెంట్. వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్స్ విత్ ఆయిల్ ప్యాసేజెస్, అంటే మంచి ఆరోమేటిక్ ఆయిల్స్ ఉన్నాయి కదా. థెలామస్ లాంగ్ ఉండొచ్చు, స్వాలో ఇన్ కండిషన్, కోనికల్. ట్రైమీరస్ పెరియాంత్ అండ్ దేర్ ఇస్ సైక్లిక్ మేనర్, అంటే ఈ ట్రైమీరస్ అంటే కెలిక్స్ కొరెలా అనేది సైక్లిక్ మేనర్లో అరేంజ్ అయి ఉండడం. హైపోగైనస్ ఫ్లవర్, superior ovary ఉండడం. స్టామిన్స్ అండ్ కార్పెల్స్ ఇండెఫినెట్ అండ్ ఫ్రీ, దే ఆర్ అరేంజ్డ్ ఇన్ ద స్పైరల్. ఫిలమెంట్ షార్ట్, యాంథర్స్ ఎక్స్ట్రోజ్, హుడెడ్ అండ్ ఎడెనేట్ విత్ ఫిలమెంట్, అంటే పైన టోపీ లాంటి స్ట్రక్చర్ ఉంది కదా ఫిలమెంట్స్కి. యూని అపర్చర్డ్ పోలెన్ గ్రెయిన్స్, అంటే సింగిల్ హోల్ ఉంటుందన్నమాట, పోలెన్ గ్రెయిన్స్కి ఒకే పోర్ ఉంటుంది. అగ్రిగేట్ ఫ్రూట్, అంటే సీతాఫలం లోపల అగ్రిగేట్ ఫ్రూట్ కనబడుతుంది కదా మనకి. అలాగే రూమినేట్ ఎండోస్పామ్, దిస్ ఈజ్ ద ఫ్యామిలీ క్యారెక్టర్ ఆఫ్ దిస్ ద అనోనేస్, రూమినేట్ ఎండోస్పామ్ ఉండడం అనేటటువంటిది. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. మీకు ఎగ్జామినేషన్ లోపల ఎకనామిక్ ఇంపార్టెన్స్ని అడగొచ్చు విడిగా, షార్ట్కి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ని అడగొచ్చు, లేదా ఫ్లవర్ అని అడగొచ్చు, అంటే అనోనేసి ఫ్లవర్ అని విడిగా కూడా క్వశ్చన్ అడగొచ్చు.
మొత్తం ఫ్యామిలీని కలిపి అంటే వెజిటేటివ్ క్యారెక్టర్స్ అండ్ ఫ్లోరల్ క్యారెక్టర్స్ అండ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ అని అడగొచ్చు. జనరల్గా అయితే వెజిటేటివ్ ఫ్లోరల్ క్యారెక్టర్స్ అడుగుతారు, లేదా ఫ్లోరల్ అండ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఏ విధంగా అయినా అడగొచ్చు. అంటే చాయిస్ ఈజ్ వెరీ ఎక్కువగా ఉంది. అంటే 3 రకాల క్యారెక్టర్స్ ఉన్నాయి, వెజిటేటివ్ ఫ్లోరల్ క్యారెక్టర్స్ అండ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ 3 ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని ఎక్కువగా వెజిటేటివ్ ఫ్లోరల్ క్యారెక్టర్స్ అడిగేటటువంటి చాయిస్ ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ ద అనోనేసి ఫ్యామిలీ.